గుడ్ మార్నింగ్ ద గ్రేట్ అనలిస్ట్ అండ్ జేఎల్ డిఎల్ ఆస్పిరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మా యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రాజ్ సార్ క్లాస్ ఆన్లైన్ వ్యూవర్స్ అందరికీ కూడా నా దీన్ని గ్రేడ్ 2 అనలిస్ట్ జేఎల్ అండ్ డిఎల్ ఆస్పిరెంట్స్ అందరికీ గ్రేడ్ 2లో ఉన్నటువంటి సిలబస్ పీరియడ్ని ఒకసారి చూద్దాం. 6 మెంబర్ రింగ్ దీనిలో చిచ్చుబాబిన్ రియాక్షన్ ఒకసారి వాట్ ఈజ్ చిచ్చుబాబిన్ రియాక్షన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్. ఓకేనా. నా దీనిలో వెళ్ళే ముందు నా సబ్జెక్ట్లో ఒకసారి చూద్దాం. Now pyridine is a 6 member ring. This one is a pyridine. Pyridine is a 6 member ring. అదృష్టవంతులు ఏంటంటే గ్రేడ్ 2 వాళ్ళు మీకు ఇచ్చినటువంటివి ఓన్లీ 3+1 4 కాంపౌండ్స్ ఇచ్చిండు. ఓన్లీ 5 member ring compounds and 6 member ring compounds. 5 member ring compounds are pyrrole, purine, thiophene ఇచ్చిండు. దెన్ 6 member ring is a pyridine ఇచ్చిండు. 6 member ring ఒకటి ఓన్లీ pyridine ఇచ్చిండు. నా ఇయర్ pyridine స్టోరీకి వచ్చే ముందు నా ఇక్కడ 5 member రింగ్స్ 5 member ring 5 membered రింగు కాంపౌండ్స్ ఆర్ pyrrole, ప్యూరాన్, థయోఫిన్ ఇవ్వడం జరిగింది. థయోఫిన్. నా pyrrole, ప్యూరాన్, థయోఫిన్. Now these three are 5 electron excessive compound. 5 electron excessive compounds. 5 electron excessive compounds. అంటే 5 electron excessive compounds అంటే now these are mostly participate in now electrophilic substitution reaction. 5 electron excessive అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ. నా 5 electron excessive compound వాట్ నీడ్ ఇక్కడ అంటే నా డెఫిషియంట్ కాంపౌండ్స్ ఆర్ అంటే ఎలక్ట్రోఫైల్ ఎక్కువ జరుగుతుంది. వాట్ రియాక్షన్స్ ఫేవర్ ఎలక్ట్రోఫిలిక్. ఓకేనా. 5 electron excessive compounds ఆర్ pyrrole, purine, thiophene. ఇవి గుర్తుపెట్టుకోండి. pyrrole, purine, thiophene. నెక్స్ట్ 5 electron deficient compound. 5 electron deficient compound. Now 5 electron deficient compound is a pyridine. మరి డెఫిషియంట్ అంటే ఏం కావాలి? ఇది 5 electron డెఫిషియంట్ ఉంది కావున నా దీనికి మైనస్ ఛార్జ్ కావాలి, న్యూక్లియోఫైల్ కావాలి. ఎవరు కావాలి? న్యూక్లియోఫైల్. వీటికి కావాల్సింది ఎలక్ట్రోఫైల్ కావాలి. మోస్ట్ ఫేవర్ విత్ ఎలక్ట్రోఫైల్ pyrrole, purine, thiophene. Now pyridine is a now mostly participate in nucleophilic substitution reaction. ఎందుకంటే ప్లస్ ఉంది కావున డెఫిషియంట్ ఉంది కావున నెగటివ్ ఛార్జ్ కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇయర్ ప్లస్కు మైనస్ కావాలి, మైనస్కి ఏం కావాలి? ప్లస్ కావాలి. ఓకేనా. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి అట్రాక్షన్ ప్లస్కు ప్లస్ అయినా మైనస్కి మైనస్ అయినా కెమిస్ట్రీ అంటే చూడవలసింది నా చార్జెస్, ద ఛార్జ్ సపరేషన్. ఓకేనా. నా ఇక్కడ చూసేది మెయిన్గా ఇదే. ఇక్కడ ప్లస్ ఉంది కావున మైనస్ కావాలి, ఇక్కడ మైనస్ ఉంది కావున ప్లస్ తీసుకుంటేవి. ఓకేనా. అంటే వాట్ pyrrole, purine, thiophene ఆర్ మోస్ట్లీ పార్టిసిపేట్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. నా pyridine ఈజ్ పార్టిసిపేట్ ఇన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. చిచ్చుబాబిన్ రియాక్షన్ అనేది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఒక విషయం చెప్తా మీకు. ఇప్పుడు డబ్బు కొరత ఉన్నవానికి, డెఫిషియంట్ ఉన్నవానికి ఒక 100 లేదా 500, 1000, 2000 దొరికినాయి అనుకోండి. వాని ఆనందం కాదు, ప్రపంచాన్ని జయించిన ఆనందం ఉంటుంది. ఎందుకంటే వాడు డెఫిషియంట్ ఉన్నాడు. డెఫిషియంట్ ఉన్నదానికి ఏం చేయాలంటే మనీ కావాలి వానికి. ఓకేనా. నెక్స్ట్ రిచ్ ఉన్నదానికి వానికి దానం చేసుడు కావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ నా కాడ వాళ్ళకి అనిపిస్తుంది నేనున్నా కాడ నేనే పెడతా ఖర్చు. ఉన్నారా బాబు పెడతాడు తీ అని. ఎందుకంటే వాళ్ళు పాపం కొంచెం వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకేనా. కొంచెం వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని కోరిక. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పెట్టే స్తోమత ఉన్నాకనే పెట్టాలి, పెట్టినాక పెట్టద్దు. ముఖేష్ అంబానికో అనిల్ అంబానికో 100 రూపాయలు ఇచ్చినాం అనుకో, వాడు ఏమవుతుంది చూసి ఏంది ఇది వీడు నాకు ఇచ్చుడు ఏందిరా బాబు అని. ఎందుకంటే వాడే రిచ్ ఉన్నాడు కదా అండి. ఓకేనా. ఇయర్ దిస్ మెయిన్ పాయింట్ ఇయర్. నా ఇందులో పోయే ముందు నా ప్రిపరేషన్ ఆఫ్ pyridine చూద్దాం. ఒక్కటే ప్రిపరేషన్ ఆఫ్ pyridine.
ప్రిపరేషన్ ఆఫ్ పిరిడిన్. ఒక నేమ్ రియాక్షన్ చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ పిరిడిన్. నౌ హియర్ రియాక్షన్ ఈజ్ అంట్జాస్ సింథసిస్ అంటారు దీన్ని. అంట్జాస్ సింథసిస్ అనేది ఒక ఫేమస్ రియాక్షన్. ఇక్కడ నా దీనికి ఏ రకమైనటువంటి రియాక్టెంట్ వాడాలి దాన్ని మనం ఇక్కడ ప్రిపరేషన్ చూద్దాం ఒకసారి. అంట్జాస్ సింథసిస్. నౌ హియర్ గో టు ఈథైల్ ఎస్టోఎస్టేట్ and estradiol and ammonia. Both are combined. These 2 moles of ethyl estoestate. Now it gives is a substituted CS3 2,4,6 trimethyl pyridine is formed. 2,4,6 trimethyl pyridine in presence of KOH and ethanol and calcium oxide తోటి హీట్ చేయాలి. కాల్షియం ఆక్సైడ్ తోటి హీట్ చేసి వస్తుంది. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ వాట్? అంట్జాస్ సింథసిస్. దీన్ని ఒక్కసారి చెప్తా చూడండి ఎట్లా వచ్చింది అనడానికి ఉదాహరణ. ఈథైల్ ఎస్టోఎస్టేట్ CS3 C double bond O CS2 COOC2H5. This is ethyl estoestate. ఇది ethyl. This is estoestate. Ethyl estoestate. Now ammonia. Next C double bond O CS3. Now CS2 COOC2H5. Ethyl estoestate. Now estradiol CS3 CHO. ఇగో ఈ మధ్య రియాక్షన్ జరుగుతుంది. దిస్ ఎస్టాల్డిహైడ్. ఇక్కడ వాటర్ వెళ్ళిపోతుంది. HH ఆక్సిజన్ వాటర్ లాస్. HH. నా ఇయర్ ఓ అమోనియా కలిసి నా ఇక్కడ ఈడ కూడా 2 వాటర్ లాస్ అయిపోతాయి. 2 వాటర్ లాస్ అయినప్పుడు ఇక్కడ కంబైన్ అయినటువంటి ఫార్ములా ఏమొస్తుందంటే నౌ ఇస్ గివ్స్ రైజ్ టు దిస్ కాంపౌండ్ విల్ బి ఫార్మ్డ్ ఇయర్. దిస్ ఇస్ ద కాంపౌండ్. నా ఇక్కడ CS3 గ్రూప్, ఇక్కడ CS3. నా ఇక్కడ CS3, నా పైన CS3 ఇది ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు కూడా CS3. నా COOC2H5. నా అదృష్టం ఏంటంటే నేను చెప్పింది నా COOC2H5. చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ వెళ్ళిపోయింది. కార్బన్ల సంఖ్య పెరగదు తగ్గదు. హైడ్రోజన్ ఈజ్ నాట్ మ్యాటర్. నౌ సి ఇస్ దట్. నౌ ethyl estoestate. Now here ammonia loss. Now here water loss. Okay. This water loss అయితే రియాక్షన్లో దస్ కాంపౌండ్ విల్ బి ఫార్మ్డ్. నా ఇక్కడ ఇది ఈ కాంపౌండ్ KOH కానీ ఆర్ డైఈథైల్ ఇథనాల్ కానీ కాల్షియం ఆక్సైడ్ తోటి హీట్ చేస్తే ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లాస్ అవుతుంది. ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లాస్ అవుతుంది. 2 ఇథనాల్ వెళ్ళిపోతాయి, 2 కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతాయి. నా ఈ గ్రూప్ తీసేయండి, మొత్తం తీసేస్తే మనకు వచ్చిన కాంపౌండ్ ఎవరు అంటే నౌ దిస్ కాంపౌండ్ విల్ బి ఫార్మ్డ్. నా CS3. This reaction is called what? Angios synthesis.
2, 4, this is one position, this 2, 3, 4, 5, 6, 2, 4, 6, trimethyl pyridine. Trimethyl pyridine is formed. Okay, na? This is. Okay, now this is called what? Unjust synthesis. Now then we go to now chemical properties of pyridine. Chemical properties of pyridine. Now here chemical properties of pyridine low, this is the most important, this one, first number, second number, third one, fourth one, fifth one, sixth one. Now 6 member ring this one is. Now దీనికి ఇంకో విధంగా రాసుకుంటే now this is alpha positions, now beta positions. The nature of carbons are indicate this one is. Alpha is the same nature, beta is the same nature, gamma is. Alpha is a differ with beta. అంటే this is ఇక్కడ alpha, beta, gamma అని వేసుకుంటాం. Now here nucleophilic substitution at nucleophilic substitution at 2,6 పొజిషన్లో జరుగుతుంది. at 2,6 2,4,6 సారీ, ఇంకా అనుకుంటే 2,4,6 ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మిత్రమా. ఆల్టర్నేట్ పొజిషన్లో జరుగుతుంది. ఇక్కడ 2 జరిగింది అనుకోండి, 3 ఉండదు, 4 జరుగుతుంది. నా 4, 5 ఉండదు, 6 జరుగుతుంది. ఎప్పుడు కానీ ద రియాక్షన్స్ అనేటివి ఆల్టర్నేట్ పొజిషన్లో ఉంటాయి. ఆల్టర్నేట్ పొజిషన్. నా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎట్ ఎక్కడ వేర్ నా 3 and 5 పొజిషన్. 3 and 5 పొజిషన్లో జరుగుతుంది. 3 and 5 పొజిషన్, ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోఫిలిక్ అంటే నైట్రేషన్, సల్ఫోనేషన్, ఓకేనా, ఎసైలేషన్స్ లైక్ రియాక్షన్స్ ఆర్ ఎలక్ట్రోఫిలిక్. ఓకేనా. నౌ దెన్ వీ గో టు న్యూక్లియోఫిలిక్ గురించి డిస్కస్ చేద్దాం. నౌ ఇది ఒక ఏరోమాటిక్ కాంపౌండ్ అయినా నౌ జరుగుతుంది అంటే న్యూక్లియోఫిలిక్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ హియర్ nucleophilic substitution reaction, nucleophilic substitution reaction, nucleophilic substitution reaction. Now this is the most important one. ఒకటి ఉంది రియాక్షన్. Now Chichibabin reaction, Chichibabin reaction అని అంటారు. దిస్ వన్ Chichibabin reaction, nucleophilic substitution. ఒకటి now here Chichibabin reaction, here is a reaction with pyridine reaction with sodamide NaNH2. This called for sodamide. నా సోడామైడ్లో ఎత్తుకోవాల్సింది ప్లస్ మైనస్. నా వాట్ ఈస్ ద కాంపౌండ్ విల్ బి ఫార్మ్డ్ హియర్? 2-amino pyridine is formed. 2-amino 2NH2, the negative group is substituted. 2-amino pyridine. ఇది లేకపోతే చెప్తున్నా, గ్రేడ్ 2 లాగా ఇది లేకపోతే నేను ఎంతకంటే అంత ఛాలెంజ్ చేస్తా. చిచుబాబిన్ రియాక్షన్ లేకపోతే కాక నేను దేనికి గ్యారంటీ క్వశ్చన్ ఇది. 2-amino pyridine 6 member రింగ్లో ఉన్నటువంటి దాంట్లో, ఎందుకంటే ఇది 5 electron డెఫిషియెంట్ కాంపౌండ్ అని చెప్పిన. 5 electron డెఫిషియెంట్ కాంపౌండ్ అంటే మోస్ట్లీ ఈజ్ ఎ ఫేవర్ విత్, ఓకేనా, ద సెకండ్ పొజిషన్లో ఈజ్ జరుగుతుంది. సెకండ్ పొజిషన్లో న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. 2-amino pyridine. దీంతో పాటు ఇంకా చిచుబాబిన్ రియాక్షన్లో భాగంగా నౌ pyridine ఇక్కడ తీసుకున్నాం. ఒకటి ఫీనైల్ లిథియం 100 degrees Celsius. Now toluene is a reagent. Now butyl lithium. Toluene is a reagent at 100 degrees Celsius.
నౌ ఆర్ఎంజిఎక్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, నెక్స్ట్ కేఓహెచ్. ఈ 4 రియాక్షన్లు కూడా చిచుబాబి రియాక్షన్లోనే పాటు. ఒకటి ఫీనైల్ లిథియం. ఫీనైల్ లిథియం నౌ దిస్ ఈజ్ ఏ మైనస్, దిస్ వన్ ఈజ్ ఏ ప్లస్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఫీనైల్ 2 ఫీనైల్ పిరిడిన్. వాట్ ఫామ్ దిస్ ఈజ్ 2 ఫీనైల్ పిరిడిన్. 2 ఫీనైల్ పిరిడిన్, 2 ఫీనైల్ పిరిడిన్. ఇట్లా చూసుకోవాలి. ఓహో రైట్, ఓకే. 2 ఫీనైల్ పిరిడిన్, ఇది కూడా న్యూక్లియోఫిలికే. 2 ఫీనైల్ పిరిడిన్. బ్యూటైల్ లిథియంలో లిథియం ఈజ్ ఏ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కావున ప్లస్ ఉంటుంది, ఇది మైనస్ ఉంటుంది. నౌ ఇయర్ ఎన్ బ్యూటైల్, 2 బ్యూటైల్ పిరిడిన్. 2 బ్యూటైల్ పిరిడిన్. ఆర్ఎంజిఎక్స్, దిస్ ఈజ్ ఏ మైనస్, దిస్ వన్ ఈజ్ ఏ ప్లస్. నా ఒకవేళ మీథైల్ తీసుకున్నా, మీథైల్ మెగ్నీషియం ఆల్రెడీ తీసుకున్నా, ఏం తీసుకున్నా. నా 2 ఆల్కైల్ పిరిడిన్. 2 ఆల్కైల్ పిరిడిన్. మీథైల్ తీసుకుంటే 2 మీథైల్ పిరిడిన్ రాయ్. మీథైల్ తీసుకుంటే 2 మీథైల్ పిరిడిన్. ఓకేనా. కేఓహెచ్, నా కేఓహెచ్ ఇస్ నా దిస్ ఏ ప్లస్, దిస్ ఏ మైనస్. నా సెకండ్ పొజిషన్లో ఓహెచ్ వస్తుంది. ఆ ఓహెచ్ అనేది టాటోమెరిజం చెంది. నా దిస్ ఇస్ దే 2 పిరిడోన్ వస్తుంది. 2 పిరిడోన్. ఓహెచ్, మళ్ళీ ఓహెచ్ ఇది టాటోమెరిజం చెంది హెచ్పోయి 2 పిరిడోన్. డబుల్ బాండ్ తోటి ఉన్నటువంటి కేఓహెచ్ తోటి రియాక్షన్ అయినప్పుడు ఓహెచ్ మైనస్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే. నా ఓహెచ్ సబ్స్టిట్యూట్ అయినప్పుడు ద సెకండ్ గ్రూప్లో ఓహెచ్ వచ్చింది. నౌ దెన్ దిస్ ఏ టాటోమెరిజం చెంది వాట్ 2 పిరిడోన్ డబుల్ బాండ్ దిస్ వన్. ఇవన్నీ కూడా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్సే. ఇవన్నీ కూడా ఏంటివి? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్సే. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నా ఇవి తప్ప మిగతా ఏ రియాక్షన్ ఇచ్చినా అది థర్డ్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ పోతుంది. ఒకవేళ నైట్రేషన్ ఇచ్చిండు అనుకోండి మిత్రమా, ఒకవేళ నైట్రేషన్ ఇచ్చిండు అనుకోండి. నా అది అందుకే ఇవన్నీ న్యూక్లియోఫైల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నైట్రేషన్ ఉన్నది. నైట్రేషన్ ఒకవేళ దిస్ ఈజ్ నైట్రేషన్లో ఉన్నటువంటిది ఏంటంటే నౌ పిరిడిన్. నౌ HNO3 H2SO4 నైట్రేషన్. HNO3 కాన్సన్ట్రేట్ HNO3 అండ్ H2SO4 కాన్సన్ట్రేటెడ్. Now NO2 electrophile వస్తుంది. NO2 electrophile. This is pledge charge is called what? Electrophile. ఇది ఎలక్ట్రోఫైల్ అన్నట్లయితే అది 3 లేదా 5 పొజిషన్ జరుగుతుందని చెప్పిన 3 లేదా 5 పొజిషన్ జరుగుతుంది. నౌ దిస్ ఈస్ ది నౌ 3 నైట్రో పిరిడిన్. దిస్ ఈస్ ది రియాక్షన్. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోఫిలిక్ అయినా 3-5 పొజిషన్, న్యూక్లియోఫైల్ అయితే మాత్రం సెకండ్ అండ్ 6th పొజిషన్ జరుగుతుంది. సెకండ్ అండ్ 6th పొజిషన్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. చదవండి జాబ్ రాదు. జిఎస్ అండ్ కాంటెంట్, జిఎస్ కూడా చదవాలి. జిఎస్ ఇంతకుముందు నా కోచింగ్ సెంటర్స్ ఎందుకు పర్ఫెక్ట్ కాలేకపోయినాయి అంటే వాళ్ళు జిఎస్ని ఎంకరేజ్ చేయలేదు. మీరు చూడండి ఒకసారి. ఎందుకంటే ఓన్లీ కెమిస్ట్ అనే పార్ట్ అనే కాదు, కెమిస్ట్తో పాటు జనరల్ స్టడీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇది 150, ఇది 300 అవుతుంది. 150 మార్క్స్ ఉన్నది. అట్లీస్ట్ 110, 120, 130 క్రాస్ చేయాలి. ఓకే రైట్. థ్యాంక్ యూ.